దశాబ్దాల కాలంగా ఆక్రమణల కోరలో చిక్కుకున్న అంబర్పేట బతుకమ్మకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారి నిరంతర పోరాటంతో పునరుజ్జీవం పోసుకుంది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి విహెచ్ బతుకమ్మకుంటలో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100% సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేపడుతున్నారని, ఇది మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మెట్టు సాయి పేర్కొన్నారు. బతుకమ్మకుంటను కాపాడడం కోసం తాను 35 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని, నేడు అది సాకారం కావడం సంతోషంగా ఉందని వి హనుమంతరావు తెలిపారు. నగరంలోని చెరువులు, కుంటలు ఆక్రమణను అడ్డుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరును విహెచ్ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎట్లా ఉండాలి అరే కొంచెం ముందు కొని కొద్దిగా ముందు కొని రైట్ మన దగ్గర పోతా కదురా బయట రాదన్న హనుమంతనే హనుమంతనే మీరు అవసరం మెట్టు సాయి గారు యాజ్ ఎ చైర్మన్ గా ఈ బతుకమ్మ కుంటలో గతంలో ఇవాళ చేపలు కూడా వేయడం జరిగింది. దానికి ఇంకా చైర్మన్ గా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ చెరువు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఇదే ప్రాంతంలో చేసి ఇది చెరువే లేదు, నల్లకుంట అన్నారు ఉన్నదా, ఇది చెరువే లేదు, ఇది అసలు బతుకమ్మ కుంటనే లేదని ఇది కోర్టులో చెప్పడం, కాగితాలు లేకున్నా ఊరికే నన్ను ఇది గూగుల్లో చూస్తే ఎప్పటి నుంచో ఇది చెరువు, నిజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా మన చిన్నతనంలో నేను కూడా ఈ చెరువులో ఈత కొట్టాను. కానీ దాన్ని ఎంతో ప్రయత్నం చేసి గత 35 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా, నిజంగా రంగనాథ్ గారికి హైడా కమిషనర్ చేయడం ఉదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రికి. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని చెరువులు కబ్జా చేస్తున్నారు, ఇండ్లు కట్టేస్తున్నారు. దానికి ఆయన అడ్డుపడి ఈనాడు చెరువులు కూడా ఇదే కాదు ఇంకా 5-7 చెరువులు ఇంకా బాగు చేస్తా ఉన్నాడు. ఆ చెరువుల వల్ల ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు కాలుష్యం పెరిగిపోతుంది, ప్రజల ఆరోగ్యాలు తేలిపోతున్నాయని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా నా ఉద్దేశంలో ఏ రాష్ట్రంలో కూడా హైడా అనే ఆర్గనైజేషనే లేదు, దానికి ఒక మంచి ఆఫీసర్ను పెట్టడం వల్లనే ఆయన ఎంతో ప్రయత్నం చేసి దీన్ని కాపాడిండు. ఈ చెరువు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మా చెల్లెళ్ళు కానీ మా అక్కలి నంబర్ 1 సిటీ అవుతుంది. ఆయన తప్పనిసరిగా ఆయన ఏదైతే పట్టుదలతో పనిచేస్తున్నారో ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన కార్యక్రమంలో ఎవరు అడ్డుపడ్డా రాజకీయంగా ఏదన్నా మాట్లాడదు, కానీ డెవలప్మెంట్ మీద కూడా అబద్ధాలు మాట్లాడితే మంచిది కాదు. ప్రజలందరికీ తెలుసు
మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసిన ఒకటే ఒకటి ఇవ్వలే, మహిళలకు ఇచ్చే 2500 ఇవ్వలే. అది కూడా తొందరగానే ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే ఎట్లా ఇస్తాము, కనుక ఇంటికి ఒక్కరికన్నా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని ఏది రాజీవ్ గాంధీ సత్వరం చార్మినార్ అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది. అన్ని వాగ్దానాలు పూర్తి చేసిన రోజు పేపర్లలో వాగ్దానాలు పూర్తి కాలేదు, అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలు నమ్మొద్దు. మేము ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెనే వల్లనే తెలంగాణ వచ్చింది, ఆమెనే 6 డిక్లరేషన్ చేసింది. ఫ్రీ బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, అదేవిధంగా మహిళలను కూడా లక్షాధికారి చేయాలనేది ఆయన ఆలోచన. మహిళలందరికీ ఏదైతే కమిటీస్ ఉంటే వారందరూ కూడా ఏది ఇంట్రెస్ట్ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగినందుకు అది కేవలం ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత రంగనాథ్కి ఇద్దరికి క్రెడిట్ పోతుందని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కనుక దానికి ముఖ్యమంత్రి గారే దీనికి చొరవ తీసుకున్నాడు. ఐడా పెట్టినప్పుడు చాలా మంది అన్నారు, అరే ఇండ్లు కూలగొడతారు, ఇండ్లు దోచేస్తున్నారు అని అపోజిషన్ ఎన్నో సార్లు రంగనాథ్ మీద, ప్రభుత్వం మీద లేనిపోని అబద్ధాలు చెప్పేసి ఏదో ఇండ్లు కూలగొట్ట కాదు, ఎవడైతే ఆక్రమించుకున్నాడో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ అమలు చేసినటువంటి ల్యాండ్ కూడా తీసేసుకుంటుంది గత ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి వాతావరణం ఉండాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం ఈ అంబర్పేటలో చిన్ననాటి నుంచి మా అక్కలు మా చెల్లెండ్లు ఇంట్లో బతుకమ్మ వేసేది. గతంలో మా కవిత గారు ముఖ్యమంత్రి గారి ఏదైతే కూతురు ఉన్నదో ఆమె కూడా బతుకమ్మ ఆడడం ఇక్కడనే కాదు ఇతర దేశాలలో కూడా ఆడింది. కానీ ఒరిజినల్ బతుకమ్మను ఆమెను కాపాడలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే దీన్ని కబ్జా చేసిండు కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం రావడంతో మంచి కార్యక్రమం జరిగింది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మొన్న రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఒక ఆడపడుచు మా అక్క ఏమంటుంది, ఎప్పుడు 5 వస్తారో, ఎప్పుడు 5 గంటలకు పోవాలను అని మేము లేచేది, 5 గంటలు రాగానే వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూనే ఉన్నారు. వారందరూ కూడా అటు మహిళలు, ఇక్కడ యువకులు, ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు, హెల్త్ బాగా అవుతుంది. దాంతో పాటు ఇవాళ చెరువులో చాలా మంది మహిళలు అడిగారు, అయ్యా మన చెరువు పెట్టిన మన చేపలు పెట్టవా, చేపలు కూడా వేయాలి కదంటే దానికి మన మెట్టు సాయి యాజ్ ఎ చైర్మన్ ఇవాళ కార్యక్రమం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చెరువు బాగోవడం వల్ల ఇక్కడ వాతావరణం బాగైంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారితో పాటు ఆనాడు ఈడొచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేసినప్పుడు దర్ ఇస్ అ డిమాండ్ వాజ్ దేర్, హనుమంతరావు గారు పేరు పెట్టంటే ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు. దానికి నిన్ననే మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇది విహెచ్ఆర్ బతుకమ్మ కుంట. దానికి కమిషనర్ గారు వచ్చి అడిగాడు నన్ను, హనుమంతరావు గారు మీ స్టాచ్యూ కూడా పెడతా అంటే నేను నాది కల్చర్ కాదు, నా పేరు పెడితే చాలు, నేను బతుకున్నప్పుడు నా స్టాచ్యూ పెట్టడం అది ధర్మత కాదని చెప్పడం. దానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు, రంగనాథ్ కు, అదేవిధంగా సిబ్బందికి అందరికీ నా ఉదయపూర్. అన్నిటికంటే ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి చెరువులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అందరు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికీ నేను అనుకుంటా 10-12 దాన్ని ఆయన ఐడెంటిఫై చేశాడు రంగనాథ్ గారు. ఆ చెరువులు కూడా ఇదే విధంగా బాగుండాలి. మళ్ళీ అందులో మా మెట్టు సాయి తప్పనిసరిగా అట్లా చేపలు వేయాలని కోరుతూ వచ్చి రోహిత్ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మిగతా మాజీ కార్పొరేటర్స్ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ వాతావరణం